బడుగు బలహీన వర్గాల సాధికార జాతరకు చిలకలూరిపేట వేదికగా మారనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఈ రోజు చిలకలూరిపేటలో జరగనుంది. జాతీయ రహదారి పక్కన ఉన్న కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డుకు మధ్యాహ్నానికి బస్సు యాత్ర చేరుకుంటుంది. అక్కడ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డితో పాటు మిగతా నాయకులకు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు స్వాగతం పలుకుతారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి నాయకులు ఎన్ఆర్టీ సెంటర్కు చేరుకుని భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి భాస్కర్ సెంటర్లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సోమేపల్లి సాంబయ్యల విగ్రహాలకు నివాళులర్పిస్తారు. తదుపరి అమరజీవి పొట్టి శ్రీరాములు, స్వర్గీయ డాక్టర్ ఎస్ జాన్ డేవిడ్ల విగ్రహాలకు నివాళులర్పిస్తారు. ఇక మార్గమధ్యలో పలు ప్రజా సంఘాల వారు నాయకులకు ఆత్మీయ సన్మానాలు నిర్వహిస్తారు. తదుపరి కళామందిర్ సెంటర్లో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అశోక్ అందుబాటులో ఉన్నారు. చిలకలూరుపేట నుంచి అశోక్. చిలకలూరుపేటలో సామాజిక సాధికార యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దాటి నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తున్న పథకాలు, అలానే సామాజిక న్యాయాన్ని ఎలా అమలు చేస్తున్నారో ప్రజలకు వివరించడానికి సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. యాత్రకు అన్ని నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మంచి ప్రజా స్పందన లభిస్తోంది. ఇవాళ చిలకలూరుపేట నియోజకవర్గంలో సమన్వయకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ ఆధ్వర్యంలో ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించనున్నారు. కొత్త మార్కెట్ యార్డ్ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఎన్ఆర్టీ సెంటర్ అంటే పాదయాత్ర ద్వారా ఎన్ఆర్టీ సెంటర్కి చేరుకుంటారు. అక్కడి నుంచి కళామందిర్ సెంటర్లో బహిరంగ సభ కూడా ఉంది. మనతో కొంతమంది నాయకులు ఉన్నారు, వారిని అడిగేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎలా సామాజిక న్యాయాన్ని అమలు చేస్తుంది, ఏం చెప్తారు? ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సాధికారంగా జరుగుతుంది. దాదాపుగా మంత్రులు ఉన్నటువంటి 25 మందిలో 17 మంది దాకా బీసీని, ఎస్టీని, మైనార్టీని ఇచ్చిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 56 కార్పొరేషన్లు కూడా బీసీలకు ఇచ్చి ఈరోజు బీసీలకు పెద్దపీట వేశారు. అదేవిధంగా మైనార్టీ సోదరులు కూడా రాష్ట్రం మొత్తం మీద 5 అసెంబ్లీ స్థానాలు గాను, అదేవిధంగా 3 ఎమ్మెల్సీలు గాను, ఇంకోటి డిప్యూటీ చైర్మన్ అయినటువంటి మండలిలో కూడా ఇవ్వడం జరిగింది. ఒక మహిళకు, ముస్లిం మహిళకు కూడా ఇచ్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మీరేం చెప్తారు? సామాజిక సాధికార యాత్ర అంటేనే అసలు జనం పిలవకుండానే తొండాలుగా వస్తున్నారు. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏదైతే చెప్పారో అంతకు మించి కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, పార్టీలు కూడా చూడకుండా, వీళ్ళు పలానా పార్టీ అని కూడా చూడకుండా ప్రతి కుటుంబానికి ఎంతో సేవ చేశారు. వాళ్ళు అనుకునే రీతిలో కూడా, వాళ్ళు ఊహించే రీతిలో దేవుడైనా అడిగితే వరాలు ఇస్తాడు. కానీ మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండానే ఏ కుటుంబానికి ఏ కష్టాలు ఉన్నాయని సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా తీసుకొచ్చి ప్రతి కుటుంబం లబ్ధి పొందే విధంగా చేస్తున్నారు. ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళ అపోహలతో తీసుకొచ్చి చేయడం చెప్పితే ప్రతి అట్టడుగు వర్గాల వాళ్ళు కూడా, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ వాళ్ళు కూడా ఎంతో ఆనందంతో ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకొని, జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన ఎమ్మెల్యేలని, సమన్వయకర్తలను మనం గెలిపించుకొని అత్యధిక సీట్లు, అంతకుముందు వచ్చిన 151 సీట్ల కన్నా కూడా ఎక్కువ సీట్లు తీసుకొచ్చి మళ్ళీ సీఎంని జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకోవాలి, ఒక జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో దేవుణ్ణి చూసుకోవాలనే ఉద్దేశంతో ప్రజలందరూ ఎలక్షన్కి ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు చెప్పండి, ఎలా సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్నారు, ఏమని చెప్తారు? ఎన్నికలకు ముందు మేనిఫెస్టో విడుదల చేస్తాం కదండి, దాంట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఏమేమి చెప్పారో అన్నీ 99% అమలు చేశారు. సామాజిక సాధికార యాత్ర రాష్ట్రంలో బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ ప్రతి ఒక్క వర్గానికి మన ప్రభుత్వంలో ఏదో ఒక దాంట్లో, కార్పొరేషన్లో కానీ, మున్సిపాలిటీల్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళని భాగస్వామ్యం చేశారు. పథకాలు అంటారా, ప్రతి ఒక్క పథకం ఇంతకుముందు చూడలేదు, ఇంకా భవిష్యత్తులో చూడలేము, అలాంటి పథకాలు ప్రవేశపెట్టాడు. జనంలో 1వ తారీఖు వచ్చిందంటే అవ్వలు, తాతలు, కన్న బిడ్డ, కన్న కూతురు కంటే కూడా మా జగన్మోహన్ రెడ్డి మాకు ముఖ్యం అన్నట్టుగా తప్పిస్తున్నారు.
భవిష్యత్తులో కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి, మరలా రావాలి, మా మనోడు మా బిడ్డ మళ్ళీ రావాలి అని వాళ్ళు దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనాల్లో విపరీతమైన నమ్మకం ఏర్పడింది. ముందు ఆ నమ్మకం ఎవ్వరు ఏం మాట్లాడినా చెక్కు చెదరదు. ఒకసారి మనిషిని నమ్మితే చచ్చిపోయేదాకా అతనే నమ్ముతాడు. మన జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఇదే. మన రాష్ట్రం భవిష్యత్తులో ఇన్ని సంవత్సరాలు ఇవి పథకాలు ఎన్ని వచ్చినాయి, ఇక రాబోయే మళ్ళీ గెలిచిన తర్వాత అభివృద్ధి అనేది ఏందో చూపిస్తారు. ఆ విజన్ ఏందో జగన్మోహన్ రెడ్డి గారి మైండ్లో ఉంది, అది తప్పకుండా చూపిస్తారు. పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడైతే ఏర్పాట్లు పూర్తయిపోయినాయి. మధ్యాహ్నం 3 గంటలకు కొత్త యార్డు నుంచి ప్రారంభం కాబోతుంది. ఖచ్చితంగా భారీ స్థాయిలో ప్రజలు కూడా, అంటే నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో ప్రజలు కూడా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే సభా ప్రాంగణానికి కొంతమంది తరలి వచ్చారు, కార్యకర్తలు అలానే అభిమానులు కూడా తరలి వచ్చారు. రైట్ అశోక్.